ఇంతవరకు అధికార పక్షంలో 2 సార్లు 2004 నుంచి 2014 దాకా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2014, 2019లో ప్రతిపక్షానికి కూడా అవకాశం దక్కలేదు. 544 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి పార్లమెంట్లో 54 మంది కనీసం ఉండాలి, 10% ప్రతిపక్షానికి. ఆ అవకాశం దక్కలేదు. ఆ కారణంగానే 2 సార్లు కూడా కాంగ్రెస్ పక్ష నాయకులుగా మల్లికార్జున ఖర్గే కానీ అదీన్ రంజన్ చౌదరి కానీ ఉన్నారు తప్పించి డైరెక్ట్ ప్రతిపక్ష స్థానం అన్నటువంటి దక్కలేదు. ఇప్పుడు ఈ దఫా 3వసారికి ప్రతిపక్ష స్థానానికి ఎదిగింది కాంగ్రెస్ పార్టీ. దాంతో రాహుల్ గాంధీ రంగంలోకి వచ్చారు. ఆయన 16 రోజుల నుంచి పార్టీ వాళ్ళందరూ బతిలాడుతుంటే ప్రతిపక్ష నాయకుడి పాత్ర తీసుకున్నాడు. ఇప్పుడు అసలు పాయింట్ ఉంటుంది. ఇప్పటిదాకా అందరినీ కలుపుకెళ్ళడం సులభం, ఇప్పుడు ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకురావడం అన్నటువంటిది కీలకమైనది. ప్రతిపక్ష నాయకుడి పాత్రలో మంచి అవకాశాలు ఉంటాయి. సద్వినియోగం చేసుకుంటే ఆయనకి తిరుగు ఉండదు. తగినటువంటి విధంగా అందరినీ కోఆర్డినేట్ చేసుకోలేకపోతే ఆ తర్వాత ప్రయోజనం ఉండదు.